విజయవాడలో ఎండల గురించి విజయవాడలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత వేడిగా ఉంటదనేది. అసలు ఈరోజైతే ఎండ 40 డిగ్రీస్ ఉంది. ఇంకా ఫుల్ వాటర్ అవుతుందనమాట. మేమంటే ఎలాగోలా తట్టుకోగలం గానీ, అసలు మా జున్నుతల్లి మధ్యాహ్నం అసలు చాలా ఆఫ్టర్‌నూన్స్ అయితే బాగా వేడి ఇంట్లో ఉండి ఏడుస్తుందనమాట. ఇంకా తన బాడీ కూడా కొంచెం ఈ వేడికి అసలు బాగా రెడ్‌గా అయిపోతుంది. ఇంకా భయపడి మేమైతే ఎలాగైనా ఏసీ తీసుకోవాలి, అప్పు చేసైనా సరే తన కోసమైనా సరే తీసుకోవాలి అని మేమైతే ఇంకా ఫిక్స్ అయ్యాము వెళ్దామని చెప్పి. అసలు నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు తీసుకుంటామా లేదా అని డౌట్‌తోనే వెళ్ళాము. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షోరూమ్ అంతా చూసాక నాకైతే అసలు ఎంత ఇదిగా ఉందండి. ఫ్రిడ్జ్ చూస్తున్నాను. ఫస్ట్ చిన్న ఫ్రిడ్జ్ చూసాను. ఇది మనకి సెట్ అవ్వదులే అని చెప్పి ఈ ఫ్రిడ్జ్ దగ్గరికైతే వచ్చాననమాట. ఏం లేదు, జస్ట్ చూడడం వరకే. దాని రేట్ గనుక మనం విన్నామంటే ఫ్రిడ్జ్ చూడడానికి ఇలా ఉంటే కొనడానికి ఇంకెంత రేట్ ఉంటుందో మనకు వద్దులే అని చెప్పి ఇంక డోర్స్ అయితే క్లోజ్ చేస్తున్నాననమాట. ఆ తర్వాత ఓవెన్ ఎలా ఉంటుందో, ఎంత రేట్ చెప్తారో అని చెప్పి ఏంటి అని వెళ్ళగానే వాళ్ళు వచ్చేస్తున్నారు సేల్స్‌లో ఏం కావాలని. ఓవెన్ ఎంత అండి అని అడిగితే 15,000 అలా చెప్పేసరికి అమ్మో వద్దు అని చెప్పి ఇంక అక్కడ వీడియో తీసుకొని వచ్చేస్తున్నామనమాట. అక్కడ చూసిన ప్రతి వస్తువు ఏసీ దగ్గర నుంచి ఫ్రిడ్జ్, ఈ వాషింగ్ మిషన్ అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ మనకి ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా! మనం ఎంత ఉంటే అంతే సర్దుకోవాలి. ఏసీ కూడా తీసుకునే అంత స్టేజ్‌లో లేము కానీ ఇంక జున్ను కోసం అయితే మా జున్ను తల్లి కోసం అయితే ఇంక తప్పట్లేదు. ఆఫ్టర్‌నూన్స్ ఆ ఏడుపు తట్టుకోలేక ఇంక నేను ఎత్తుకొని బయటికి లోపలికి తిరుగుతూ కొంచెం స్నానం చేపిస్తే అయినా కొంచెం బాడీ చల్లగా అవుతదేమో అని చెప్పి అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ ఇంక నేను డైలీ అలా చేస్తున్నా సరే ఏడుపు ఆపట్లేదనమాట. మిడ్‌నైట్ లెగిసి ఏడుస్తుంది. మాకు డాబా పైన పడుకోవడానికి కూడా వీలు అవ్వదనమాట. ఫుల్‌గా దోమలుంటాయి. పడుకుంటే ఇంట్లోనే పడుకోవాలి. ఇంట్లో పడుకుంటే వేడిగా ఉంటుంది. ఇంకా ఎలాగోలా ఏప్రిల్ వరకు అయితే వచ్చేసాము. ఇంక మే నెలలో అస్సలు తట్టుకోలేమనమాట. మొన్నే వర్షం పడింది కదా! ఇంక ఈ మే నెలకి ఇంకా బాగా ఎండలు కాస్తాయి అని చెప్పి ఎలాగోలా తీసుకుందామని అయితే వచ్చాము. నేనైతే అసలు తీసుకుంటారని నమ్మకం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ నిన్న ఇంకో షోరూమ్‌కి వెళ్ళాము. 3, 4 షోరూమ్స్‌కెళ్ళి చూసి ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. వెళ్ళిన ప్రతి షోరూమ్‌లో ఎక్కువ రేట్లు చెప్తున్నారు, అవ్వట్లేదు. ఈ షోరూమ్‌లో అయితే ఏసీ ఇస్తారు కానీ స్టాండ్ ఇవ్వరంట. ఆ స్టాండ్‌కి కూడా మళ్ళీ సెపరేట్‌గా మనీ పే చేయాలంట. నేనైతే ఫస్ట్ టైం ఇలా వినటం. ఇంకా ఇక్కడ వద్దులే అని చెప్పి ఇంక వేరే ఈ బజాజ్ షోరూమ్‌కి అయితే వచ్చామనమాట. ఇక్కడైతే చక్కగా ప్రైజెస్ అయితే కొంచెం వర్త్ అనిపించింది. ఇంక ఇక్కడ తీసుకుందాంలే అని చెప్పి ఇంక డౌన్ పేమెంట్ మీద అయితే మేము తీసుకుందాము ఎలా అయినా అని చెప్పి ఇంక నేను మా హస్బెండ్ క్యాష్ తీసే వరకు కూడా నేనైతే నమ్మట్లేదు. మనం ఈరోజు కూడా చూసి వెళ్ళిపోవడమేలే, మనం తీసుకోము, ఏదో ఏసీ గాలికి ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్దాం అని అయితే అనుకున్నాము. కానీ ఫైనల్‌గా అయితే తన కోసం అయితే మా జున్ను తల్లి కోసం అయితే తీసుకున్నాననమాట. అప్పటి వరకు అసలు మా ఇంటి దగ్గర కానీ బయట కానీ ఏడుస్తూ ఉంటదనమాట. ఆ షోరూమ్‌లో బాగా కూల్‌గా చాలా చల్లగా ఉండేసరికి ఆ సోఫాలు కూడా బాగా నచ్చాయనమాట. ఆ సోఫాలో ఆడుకుంటూ చక్కగా చల్లగా అలా ఏడవకుండా అలా కూర్చుందనమాట. ఆ టీవీ కూడా చూస్తుంది. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా! ఆ టీవీస్ అన్నీ కలర్‌ఫుల్‌గా కనిపించేసరికి అవన్నీ చూస్తా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూర్చుందనమాట. మర్చిపోకండి. వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ ఇచ్చేయండి.